అన్న నమస్తే, ఏం పేరు మీ పేరు? షేక్ సాజిద్. సాజిద్ భాయ్, ఉప ఎన్నికలు వచ్చినాయి జూబ్లీహిల్స్, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇదంతా కూడా మాగంటి గోపీనాథ్ గారు దాదాపుగా 15 సంవత్సరాలు అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, హ్యాట్రిక్. సో మరి ఇప్పుడు పరిస్థితి మారింది, ఎందుకంటే ఆయన అకాల మరణం చెందడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి పరిస్థితి అయిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గట్టిగానే ఉంది, నవీన్ యాదవ్, అదేవిధంగా ఆమె సునీత గారికి ఇచ్చారు, ఎవరు మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్ కి బీఆర్ఎస్ నుంచి. ఈ రోజే కన్ఫర్మ్ అయింది మన ఎవరు లంకల్ దీపక్ రెడ్డి బీజేపీ. ఏది మరి మీ అభిప్రాయం ఎట్లుంది, ఎవరు గెలిచే అవకాశం? నాకైతే ఉన్నది మాగంటి గోపీనాథ్. ఆయన ఉంటే అదొక మాట ఉంటుండే, కాకపోతే సునీత మేడం వస్తే చాలా మంచిగా ఉంటుంది. సునీత మేడం రావాలి, ఎందుకంటే గోపీనాథ్ అన్న గోపన్ననే నేను టీడీపీ నుంచి ఆయన దగ్గర పోయినా, నేను ఖైరతాబాద్ లో పుట్టి పెరిగిన నేను. వీడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. మెకానిక్ షెడ్ ఇది, నా కొడుకుది ఇది, అట్లేం లేదు. ఏదైనా పని ఉన్నా వర్క్ ఉన్నా కానీ ఏదైనా ఇట్లా ఉన్నదన్నా అంటే మంచిది పర్లేదని ఎవరినైనా పంపిస్తుండే, లేకుంటే వస్తుండే. గోపన్న వస్తుండే, లేకుంటే పంపిస్తుండే. ఎవరన్నా లోకల్ లీడర్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తుండే పని జరగాలి మనకు. ఇప్పుడు మెకానిక్ ఉన్నాడు అంటే ఇక నా కొడుకు ఉండడు, పనుడు ఉన్నాడు, దుర్గా అని పనుడు ఉన్నాడు మా దగ్గర. బాబా చూసుకోరా నాయన అంటే అటు చూసుకుంటాడు. మళ్ళీ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదమ్మా. మరి మనం దానికి మనం ఏం చేయాలంటే, ఎవరు గోపన్న చాలా మంచి పనులు చేశాడు అని మీరు అంటున్నారు. మరి వాళ్ళ మిస్సెస్ కి సునీత గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి మరి నవీన్ యాదవ్ కూడా గట్టిగానే ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. పర్లేదు, ఆయన కూడా చేయనండి, దాంట్లో ఏమి అభ్యంతరం లేదు. బీజేపీ కూడా చేయనండి, ఎంఐఎం పార్టీ చేయనండి. ఇక్కడ మాది మాకు నడుస్తుంది, వాళ్ళది వాళ్ళకు నడుస్తుంది, ఎవరిది వాళ్ళకు. నేనైతే గోపీనాథ్ ఉన్నా, నేను ఉన్నానంటే ఆయన నాకు పైసలు ఇస్తలేడు, అభిమానం. ఒక డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంది. వాటర్ ట్యాంక్ ఉంది, ఇది ముంగట ఉంది, మీరు చూసుకోవచ్చు అక్కడ, అది కూడా ఉంది. ఫంక్షన్ హాల్ ఉంది, గ్రౌండ్ కట్టింది, వాళ్ళ ప్రేళ్ళని కదా కట్టింది. మళ్ళీ అవన్నీ కట్టిన తర్వాత మీరు హామీలు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ ఎగ్గొడితే 6 గ్యారంటీలు ఏమి ఇచ్చిందన్నా, ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు చూపించండి. మళ్ళా పల్లెటూర్లలో చాలా చెప్పుకుంటున్నారు, మనమైతే పల్లెటూరు పోలేము. హైదరాబాద్ లో పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళము. నేను ఖైరతాబాద్ లో పుట్టి పెరిగినోని, మన గడ్డ హైదరాబాదు వచ్చినాము. ఇప్పుడు వస్తే ఇప్పుడు రానివ్వండి, ఎవరు వస్తే మనకేం లేదు, మనకు పని జరగాలి. కాకపోతే మా సునీతి మేడం రావాలి, నాకైతే అదే కోరిక. ఎందుకంటే నవీన్ యాదవ్ గట్టిగా ఉన్నాడు, ఆయన పని చేసుకుంటున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అంది, అందులో కొన్ని వరకు కొన్ని ఇచ్చింది. ఏం కొన్ని ఇచ్చింది, ఏమిచ్చింది? 2-3 నెలలు గ్యాస్ 500కి ఇచ్చింది, అది 2 రోజులకో 3 రోజులకో 300 ఫ్రీ చేసి, దాని తర్వాత బంద్ అయిపోయింది. గ్యాస్ 900 అయిపోయింది. మళ్ళీ ఇంకేంది, అది మీటర్ కరెంటుది 200కు తక్కువ ఏదో ఉంది, అది వస్తుంది, నాకు వస్తుంది, రావట్లేదు అని అనట్లేదు. सही बोलना, बराबर बोलना, कई को बोलना, लेके नहीं लिया बोल के नहीं बोलना। आ रहा मेरे को, तो मेरे को एक नहीं, मेरे को 4 बेटे है मेरे को, तो आ रहा, तो आ रहे, तो एक आ रहा तो बराबर है वो. तो వాళ్ళకి తెలుసు అది, మళ్ళీ రావట్లేదు. మళ్ళీ 2-3 నెలలు వేసిన తర్వాత దాని తర్వాత బంద్ అయిపోయింది. మళ్ళా 50 రూపాయల తర్వాత మళ్ళా పెంచేసిండు. 7 నుంచి పెంచిండు, ఎవడు పెంచిండు? ఎవడన్నా పెంచొచ్చు భయ్, మాకేం చేసేది ఉందని. మనం గరీబోళ్ళం, ఇదో ఈ పని చేసుకుంటున్నాం. నేను లేబర్ని, పెయింటర్ని, నేను నా కొడుకులకు ఈ పని నేర్పించిన. నేను చదువుకోలేదు, అన్పడగాన్ని. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ నా పిల్లల్ని చూసుకోవాలి, నేను ఉండాలి, మళ్ళీ అవన్నీ ఉండాలంటే మాకు చూసేవాళ్ళు కావాలి. ఒకప్పుడు ఉండే కాంగ్రెస్ మంచిగా, నా చిన్నప్పుడు చూసినప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో కాంగ్రెస్ మంచిగా ఉండే, రాజీవ్ గాంధీ మంచిగా ఉండే. దాని తర్వాత రామారావు వచ్చిండు, ఫస్ట్ ఓటు నాది, రామారావుకే వేసిన నేను. తెలుగుదేశం నేను వేసిన ఫస్ట్ ఓటు నాది. 83-82లో ఏమో వచ్చింది, అప్పుడు వేసిన నేను.
అప్పటి నుంచి అందరు ఫ్యాన్ నేను, కాకపోతే పాలిటిక్స్ ఫ్యాన్ కాదు. చిరంజీవి అది కృష్ణ వాళ్ళది ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్. దాని తర్వాత చిరంజీవి వచ్చిండు, అమితాబ్ బచ్చన్ వచ్చిండు, వాళ్ళకు ఇద్దరికి ఫేవరెట్ బాగా ఫ్యాన్ నేను. ఇప్పుడు గోపన్నకు ఫ్యాన్. ఇప్పుడు గోపన్నకు ఫ్యాన్, రైట్. మా సునీత మేడం రావాలి, కంపల్సరీ రావాలి. ఎందుకంటే కానీ ఇక్కడ బాబాయ్ ఒక్కటి చెప్తా, మరి నవీన్ కి బాగా అంటే ఖర్చు పెట్టే మనస్తత్వం ఉంది. మరి ఇప్పుడు ఇవేమో మహిళ, మరి టైట్ ఫైట్ ఏం కాదు, ఏదో ఏదో మహిళనే, జెంట్సే. ఎవరికైనా కానీ మనం ఒక రూపాయి బిల్ల తీసుకొని వదిలేసాయి బొమ్మ బొడుసు అని గుర్తుంటది కదా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడతాం మనం, దాంట్లోనే మజా వస్తుంది. వేరే మ్యాచ్ ఆడు రాదు, ఎందుకు వస్తుంది? అందుకే అన్న ఏంటంటే మాకు ఇక్కడ ఇంతవరకు హ్యాట్రిక్ కొట్టిండు గొప్పన్న, చాలా మర్యాద ఇచ్చిండు. ఏదో అన్ని పనులు అన్ని చేసిండు. ఇప్పుడు పాపం అడిగినన్ని అంటే మేము మాకేం మాకు బిల్డింగ్ కావాలి, నాకు స్థలం కావాలి అంటే అవసరాలు ఏదో దేనిట్లేను అది ఇది ఏదో ప్రాబ్లం ఉంటే కరెంటుది ఏం ప్రాబ్లం లేకుండా కేసీఆర్ ప్రాబ్లంలా ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది, పోతుంది. ఇక నాకు అంటే తిట్లు వస్తాయి నాకు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నారా బాను, ఎందుకు ఇస్తున్నాను? 200 యూనిట్లు ఫ్రీ ఎందుకు ఇస్తున్నాను? ఇయ్యకు. అట్లా చెప్పకపోతే గెలిచిన వాళ్ళు కాదు కావాలి. అట్లా చెప్పకపోతే గెలిచిన వాళ్ళు కాదు. 1,00,000 రూపాయలు ఇస్తాడు, మళ్ళీ తులం బంగారం ఇస్తాడు. రావు మహిళలకు 25,000 ఇస్తారు. ఎంతమంది వచ్చిండ్రు ఊర్లోకి అందరికి తెలుసు, రైతు బంధుకు తెలుసు, అందరికి తెలుసు. ఇది సిటీ జూబ్లీస్. ఎందుకంటే జూబ్లీస్ బంగారు కోడు గుడ్డు పెడుతుంది, అందుకే అందరూ ఎగబడుతున్నారు. పడుండ్రా పోయి ఏమన్నా అదృష్టం ఏమున్నదో అదే ఉంటది. సునీత మేడం అయితే కంపల్సరీ వస్తారు. నేనైతే 99% చెప్తున్నా, 100% అంటే పర్సెంటే. థ్యాంక్ యూ సో మచ్.